ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. చెప్పండి సార్, అసలు మార్నింగ్ పూట ఏం జరిగింది? అసలు ఏంటి శివాలయం పక్కన మాంసం ముద్దలేంటి? అసలు ఏం జరిగింది? ఇక మాంసం ముక్కలు వేసింది మేము పొద్దున ఒకసారి పూజకు వస్తాము, పూజకు వచ్చి వెళ్ళిపోయినాము. మళ్ళీ దాని తర్వాత మా కూతురు వచ్చింది, కూతురు వచ్చి లోపల అభిషేకం చేయడానికి పోయింది. అక్కడ పాలాభిషేకం చేసిన అక్కడ ఏముంది కనిపిస్తుంది. అప్పుడు మా వచ్చి అక్కడ చెప్పిన లోపల గుడి లోపల ఇట్లా మాంసం పడ్డది, ఎవలేషన్ లేము, మీరు వేసి చూడండి అంటే అప్పుడు వచ్చి మేము చూసాము. చూసే వరకు ఇలాగే అప్పుడు పోలీస్ కంప్లైంట్ అంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఇద్దరు పోలీసు వాళ్ళని పంపించి ఆ మాంసం తీసి పడేసారు. దాని తర్వాత ఇంతే. అంటే మాంసం ముద్దలుగా ఉందా? పెద్ద ముక్క అది, మటన్ ముక్కనో చికెన్ ముక్కనో ఏ ముక్కనో అది అది అంతా గమనిస్తామా? మాంసం అన్నప్పుడు అంత నీచి ఎట్లా చూస్తాం? గుళ్ళ చూడలేము కదా, పడతామా మనం? పడతామా? ఈ గవర్నమెంట్ పూర్ణం రోజు అది ఈ రోజు అంత దౌర్జన్యం చేసారు. ఇది కావాలని చేస్తున్నా, మళ్ళీ ఎందుకు చేస్తుందో అది భగవంతుడు తెలుసు. అది ప్రతి గుళ్ళ ఇదే అవుతుంది, ఇదే గుడి కాదు, ప్రతి గుళ్ళ అట్లా చేస్తుంది. అది గుళ్ళ దొరుకుతున్నాయి అందరికీ. ఏమంటే పిచ్చోళ్ళు అట్లట్లా పిచ్చోళ్ళు ఉంటారు. ఏమంటే మీరే తెచ్చి పెట్టిండు ఈ కంప్లైంట్, మీరే తీసుకొచ్చి పెట్టి ఉండొచ్చు ఆడ. ఇట్లా అవుతుందా? అంటే మేము పూజ చేయడానికి వచ్చి మేము పెడతాం ఆడ? భగవంతుడు ఇట్లా అనేవాళ్ళు అంటారు, డిపార్ట్మెంట్ ఉంటుంది, పెట్టొచ్చు మీరు కావాలని. ఈ న్యాయం ఎక్కడ ఉందా? ఇలాగా మాట్లాడుతుంది. ఇలా మాట్లాడినప్పుడు ఇక మనుషులకి ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది. మీరు ఇంకా వేరేదేం లేదు. మేము అట్లా రెచ్చగొట్టలేము, ఎవరికి రెచ్చిస్తలేము. ఇక్కడ అందరం కలిసిమెలిసి ఉంటాం కాబట్టి ఇది చేస్తాం. కానీ ఇట్లా ఎందుకు దౌర్జన్యం నడుస్తుంది? గుళ్ళే నడుస్తున్నాయా మీకు? ఇంకా వేరే లేవా? ఇంత పెద్ద పెద్ద మసీదులు ఉన్నాయా? ఇవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి. మళ్ళీ అవిట్లా ఎందుకు నడుస్తలేవు? దేని గురించి నడుస్తలేవు చెప్పండి మీరే. నేను వెళ్ళగా చెప్తాను, అలాగేం చెప్పాను. ఇక వాళ్ళు ఏం చెప్పాలంటే మేము 5 గంటల దాకా టైం ఇచ్చినామమ్మా, మీకు 5 గంటల ఎట్లయినా పట్టిస్తాము. అప్పటిదాకా కొద్దిగా పర్దా చేసుకున్నాను. పొద్దున్న టైం ఇచ్చింది మాకు. ఇప్పుడు పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఏం టైం అవుతుంది మీరే చెప్పండి. 12 గంటల 12 అవర్స్ బాగా వస్తుంది దగ్గర. ఇంకా ఇప్పుడు 5 గంటల దాకా చూద్దాం. లేదంటే మనం చెప్పిన వాళ్ళకి ఈ రోజు గట్రా ఏం కుదరలేదంటే మళ్ళీ రేపు నుంచి ధర్నేశ్వరు 7 గంటలకి అడ్డ సమస్య డిపార్ట్మెంట్ చెప్పింది. 5 గంటల దాకా వెయిటింగ్ చేయండి, 5 గంటల దాకా వెయిటింగ్ చేయండి. అది